ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. అన్ని రకాల సమస్యలపై ఫిర్యాదులు తీసుకుంటున్నారు. చిన్న సమస్యలైతే అక్కడికక్కడే పరిష్కారాన్ని చూపిస్తున్నారు. లేకుంటే 45 రోజుల్లో పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. నేటి నుంచి 33 రోజుల పాటు ఈ సదస్సులు జరగబోతున్నాయి. ఇళ్ల పట్టాల్లో అవకతవకలు, భూముల లీజు, కేటాయింపు, భూముల వినియోగం పైన సదస్సులలో సమస్యలను పరిశీలిస్తున్నారు. అసైన్డ్ భూములు, ప్రీహోల్డ్ భూములు, 22A భూములపై వచ్చిన ఆరోపణలపైన విచారణ చేపట్టనున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సు నిర్వహించేందుకు కూడా సిద్ధమైంది. ప్రస్తుతం మనం గుంటూరు సమీపంలోని పెదపలకలూరు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో 10 గంటలకే ఈ రెవెన్యూ సదస్సు అయితే ప్రారంభమైంది. రెవెన్యూ సదస్సు మొత్తం కూడా ఒక ఆఫీస్ సెటప్ను మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఉన్న వారంతా కూడా ఇక్కడికి వచ్చి తమ సమస్యను ఏదైతే ఒక అర్జీ ఉందో అర్జీ రూపంలో ఇప్పటికే ఈ సమస్యనంతా కూడా ఇలా అర్జీ రూపంలో రాసుకొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అర్జీని ఇచ్చిన తర్వాత దీని సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలి అనేది అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. దాదాపుగా రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని కూడా తీసుకువచ్చారు. ఈ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసి అర్జీలన్నింటినీ కూడా సిస్టమ్స్లో ఎంటర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్డీఓ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం కోసం ఈ విధంగా ఇక్కడికి రావడం, ఏ విధంగా సమస్యల పరిష్కారం, ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకి దీర్ఘకాలికంగా ఉన్నాయి కావచ్చు, మ్యుటేషన్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అడంగల్లో కరెక్షన్స్ కావచ్చు, పాస్బుక్స్ కోసం చేసుకున్నటువంటి అప్లికేషన్లు కావచ్చు, సర్వే కోసం చేసుకున్నటువంటి అప్లికేషన్స్ కావచ్చు, వాళ్ళు ఈరోజు కనుక ఈ గ్రామ సభని సద్వినియోగం చేసుకొని అప్లికేషన్స్ కనుక ఇచ్చినట్టయితే వీటన్నిటికీ ఈరోజు ఇక్కడే రికార్డ్ చేసి వాటికి పరిష్కారంతో పాటు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేసి ఈరోజు సర్వీసెస్ కూడా ఉచితంగానే ఎటువంటి ఫీజు లేకుండా ఈరోజు ఇచ్చినటువంటి సర్వే సమస్యలకు కావచ్చు, మ్యుటేషన్ కావచ్చు, వితౌట్ ఎనీ సర్వీస్ ఫీజు కూడా లేకుండా ఎంట్రీ చేసి రిసీట్ ఇవ్వడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ఆ సమస్యలన్నిటి పరిష్కారం కూడా ప్రస్తుతం ఏదైతే సదస్సులు నిర్వహిస్తున్నారో ఈ సదస్సుల్లో ఒక చక్కటి అవకాశం అయితే ఉంది. ఆ అవకాశం మేరకు స్థానికులంతా కూడా వచ్చి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటన్నిటిని కూడా పరిష్కారం కోరుతూ ఉన్నారు. కాబట్టి ఒక టైం బౌండ్లోనే ఇక్కడికి వచ్చిన ఈ సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా సమాధానం చూపిస్తామని చెప్పేసి రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.